నెలకు సంబంధించి 2500 కోట్లు పెట్టిన వడ్డీ డబ్బులే అవి కూడా ఇస్తాం అధ్యక్ష. ఇక నెలవారీ పెన్షన్ సంబంధించి కావచ్చు, రైతుల నెలవారీ పెన్షన్ ఎడిపోయింది అధ్యక్ష. బీజేపీ వాళ్ళు అన్నటువంటి మరి హామీ ప్రతి అకౌంట్లో కాలాదాన్ లాతాహు అకౌంట్ మే ఏమంటారు వేస్తామని అన్నారు సార్. ఏది సార్ 12 సంవత్సరాలు అవుతుంది, మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? మేము వచ్చినాక దాదాపుగా 70,000 ఉద్యోగాలు మరి మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెట్రోల్కు ఎవరు రేట్లు పెంచుతున్నారు అధ్యక్ష? మేమా అధ్యక్ష? ఈరోజు గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నది మీరును ట్రంప్ గారు. మరి అక్కడటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ఆయన ఫాదర్హుడ్ అట, మన ప్రధాని మదర్హుడ్ అట. అన్నాక 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మీరు అనేక హామీలు ఇచ్చిర్రు, ఇవాళ అనేక 12 ఏళ్ళ నుంచి మరి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ విభజనలో పెట్టినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఎందుకు అడ్రస్ చేస్తలేరు అధ్యక్ష? కూర్చోబెట్టి పెద్దన్న అని మా సీఎం గారు ప్రత్యేకంగా మిమ్మల్ని బడే బాయ్ అని కూడా పొగడడం జరిగింది. ఎందుకు మీరు ఈ సమస్యలను పరిష్కరించడం లేదు అధ్యక్ష? ఈ ముడిపెట్టి ఎందుకు ఉంచుతారు అధ్యక్ష? మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి కదా, మీకు కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా. కేంద్రంలో మీరు ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరేం తెచ్చారో చెప్పండి. మేము 8 మంది ఎంపీలం గెలిచిరు మా తరఫున. ఏమనంటే హేట్ స్పీచెస్, హేట్ విభజన, కుల, మత, ఇవే ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా గదే మాట్లాడుతున్నాడు. పేదరికాన్ని బట్టి సమస్యలను బట్టి బడ్జెట్ మీరు ఇవ్వండి. మీరు యూపీ మీదనో పెద్ద యూపీ మీద ప్రేమ, బీహార్ మీద ప్రేమ, రేపు కేరళలో ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రేమ, ఎక్కడుంటే అక్కడ కోట్లు ఇస్తున్నారు సార్. మరి ఇక్కడ 8 మందిని గెలిపించిన వాళ్ళకి ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా. అందుకనే మా మహేశ్వర్ అన్న అన్నిటికీ సమాధానం చెప్పాలని కోరుతాను.